ఓం శ్రీ గురుభ్యో నమ. గం గణాధిపతయే నమ. శ్రీమాత్రే నమ. ఈరోజు మనము ఈ యొక్క గోచారం దశ రాశులలో రెండవ పక్షం మే నెల రెండవ పక్షం గోచారం ఎలా ఉందో తెలుసుకుందాము. శని వచ్చేసి మీనంలో ఉన్నారు, రాహు వచ్చి కుంభంలో ఉన్నారు, సింహంలో కేతువు ఉన్నారు, బృహస్పతి ఈ యొక్క మిథున రాశి సంచారం చేస్తున్నారు, శుక్రుడు బుధుడు గురువు ఈ యొక్క మిథున రాశిలో ఉన్నారు, రవి బుధులు వచ్చేసి ఈ యొక్క వృషభ రాశిలో ఉన్నారు, చంద్రుడు కుజుడు వచ్చేసి మీకు మేషరాశి సంచారం చేస్తున్నారు. ఇప్పుడు రవి వచ్చేసి 15వ తేదీ వృషభంలోకి వస్తారు, 29వ తేదీ బుధుడు వృషభం వీరి మిథునంలోకి వస్తాడు, 14వ తేదీ మిథునంలోకి శుక్రుడు వస్తారు, 14వ తేదీ 5వ నెల వృషభంలోకి బుధుడు వస్తారు. ఇది గోచారం. కుంభరాశి కుంభలగ్నం తీసుకున్నట్లయితే ఈ యొక్క కుంభరాశి కుంభలగ్నం వారికి మీకు ఈ యొక్క ధనిష్ట నక్షత్రం 2 పాదాలు, శతభిషం నక్షత్రం 4 పాదాలు, పూర్వభాద్ర నక్షత్రం 3 పాదాలు కలిపి కుంభరాశి కుంభలగ్నం కిందికి వస్తుంది. మీకు ఈ సమయంలో మీ రాశాధిపతి లగ్నాధిపతి వ్యయాధిపతి అయినటువంటి రాశాధిపతి లగ్నాధిపతి వ్యయాధిపతి అయినటువంటి శని మీకు 2వ ఇంట్లో ఉండడం చాలా శుభకరం. ఎందుకంటే మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోగలుగుతారు. 6, 8, 12 భావాధిపతులు పాపగ్రహాలు అయినటువంటి వీళ్ళు ఒకరి స్థానంలో ఒకరు ఉంటే 2, 1, 2 స్థానాలు 6, 8, 12 భావాలు. ఈ స్థానాలు ఒకదాంట్లో ఒకటి ఉంటే మీకు చక్కగా యోగిస్తారు. కాబట్టి మిమ్మల్ని మీరు సెల్ఫ్ ప్రొటెక్షన్ తీసుకొని మీ జీవితాన్ని అందంగా మార్చుకునే అవకాశం స్పష్టంగా ఉంది. మీకు తృతీయంలో కుజుడు ఉన్నాడు, అలాగే చంద్రుడు ఉన్నారు, షష్టాధిపతి అయినటువంటి చంద్రుడు, అలాగే 3వ ఇంటి అధిపతి, అలాగే యొక్క దశమాధిపతి అయినటువంటి కుజుడు మీకు 3లో ఉండడం చాలా మంచిది. మీకు మంచి పేరు వస్తుంది, ప్రఖ్యాతులు వస్తాయి, అనేక రకమైనటువంటి ప్రయాణాలు చేస్తారు, అందులో బిజీగా ఉంటారు. కొంచెం వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా నడపాల్సిన అవసరం ఉంది. లగ్నంలో రాహు ఉన్నాడు కాబట్టి దుర్గా ఆరాధన చేసుకున్నట్లయితే ఆ ప్రమాదాల నుంచి మీరు బయటపడతారు. నెక్స్ట్ వచ్చేసి రవి బుద్ధులు వచ్చేసి మీకు చతుర్థంలో ఉన్నారు, బుధాదిత్యయోగం. ఉద్యోగంలో మీకు ఉన్నటువంటి ఆదరణ, అలాగే బిజినెస్లో కొత్త పొందనలు, జీవిత భాగస్వామి సలహాలు, అంటే మీకు లగ్నాధిపతి అలాగే శని అయినప్పటికీ జీవిత భాగస్వామి అంటే మీకు సప్తమాధిపతి కుంభలగ్నానికి కుంభరాశికి ఈ యొక్క సింహరాశి అవుతుంది. అందులో కేతు ఉన్నాడు. ఆధ్యాత్మిక రంగంగా మీరు ముందుకు వెళ్తూ డెసిషన్స్ తీసుకున్నట్లయితే మీ భాగస్వామి మీకు మంచి ఆలోచనలు ఇస్తుంది. కేంద్ర స్థానం రవి బుధులు బుధాదిత్యయోగం. బిజినెస్లో వాళ్ళ సలహాలు మీకు చక్కగా పనిచేస్తాయి. అలాగే పేరెంట్స్ని మాత్రం ఇబ్బంది పెట్టకండి, మీరు ఇబ్బందులు పడకండి. వాళ్ళ సపోర్ట్ మీకు చాలా అవసరం ఉంటుంది కుంభరాశి కుంభలగ్నాధిపతులకు. ఎందుకంటే వీళ్ళ కేంద్ర కోణాధిపతి శుక్రుడు, ఈయన వచ్చి మంచి రాశిలో ఉన్నప్పుడు, మంచి దాంట్లో ఉన్నప్పుడు మంచి జరుగుతుంది. ఈ టైంలో శుక్రుడు బుధుడు గురువు కలిపి మీకు సప్తమ క్షేత్రంలో ఉన్నారు. కుంభరాశి కుంభలగ్నం వారికి తల్లిదండ్రుల ఆలోచనలు, వాళ్ళు ఇచ్చే జ్ఞానము, ధనము, వాళ్ళు వేసే బాట మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. కాబట్టి మీరు అటు ఇటు ఊగిసలాడకుండా వారి ఆలోచనలకు సహకరించండి. మీకు ఇచ్చిన ప్రొటెక్షన్కి మీరు వాళ్ళకు ప్రామాణికంగా ఉంటే చాలా బాగా జరుగుతుంది మీ జీవితం. నెక్స్ట్ వచ్చేసి బుధుడు మీకు వచ్చేసి పంచమాధిపతి అష్టమాధిపతి. ఈయన మీకు కొంచెం ఇబ్బందిని కలిగిస్తాడు, కానీ ఇక్కడ శుక్రుడు ఉన్నాడు కాబట్టి ఆ ప్రాబ్లమ్స్ ఏమీ మీకు పైకి కనిపించవు. 2వ ఇంటి అధిపతి లాభాధిపతి అయినటువంటి బృహస్పతి వచ్చేసి లాభస్థానాన్ని చూస్తున్నారు. మీరు చేసే ప్రతి పనిలో లాభం వస్తుంది. జీవిత భాగస్వామి హెల్ప్ మీకు సహకరిస్తుంది. అనేక రంగాలలో మీరు ముందుకెళ్తారు. మీరు కొంచెం లాయర్ అంటే ఒక డిసిషన్ మేకర్గా ఉంటారు. మిమ్మల్ని మీరు డిసిషన్ చేసుకోగలుగుతారు. సొసైటీలో ఉన్నవారికి, బిజినెస్లో ఉన్నవారికి, మీ ఆపోజిట్ పర్సన్స్ ఎవరున్నా వాళ్ళందరినీ కూడా మీ డిసిషన్స్ తోటి, మీ ఇచ్చే సలహాలతోటి ముందుకు తీసుకెళ్ళే కెపాసిటీ మీకు ఉంటుంది. మీ పనులన్నీ కూడా మీరు సక్సెస్ఫుల్గా చేయించుకోగలుగుతారు. అదే ఆ హార్డ్ శ్రమ మీరు పెట్టి చక్కగా బిజినెస్లో లాభంలో పొందుతారు. హెల్త్ బాగుంటుంది. హెల్త్కి మీరు ధన్వంతరి మంత్రపారాయణ చేసుకోవడం చాలా మంచిది. ఆ మంత్రాన్ని తీసుకోండి. వివాహ విషయాలలో తొట్టుపాట్లు కొంచెం కనిపించిన శుభశుక్రుడు శుభగురువు ఉన్నారు, గురుబలం బాగుంది. సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది. వివాహం కాని వారికి వివాహం జరుగుతుంది. గృహాభిలాష ఉండి ఏదైనా గృహాన్ని పర్చేజ్ చేయాలనుకున్నా
కనీసం సైట్ అన్నా చేసుకుంటారు, కనీసం ఫ్లాట్ అన్నా బుక్ చేసుకునే అవకాశం అయితే ఉంది. ఆ ప్రభావం అన్నది ఎక్కడికే పోదు. ఉచ్చస్థితి నుంచి తీసుకున్న మంచి బంగ్లా, మంచి ఇదైనా లేదా చిన్నదైన ఆలోచన ఎవరి స్థాయికి తగ్గట్టు వాళ్లకు సమకూరే అవకాశం ఉంది. కాబట్టి సకల కార్యాలయందు మీరు విఘ్నాలను తొలగించుకోవటానికి ఆ వినాయకుడిని పూజించండి. కేతువు సప్తమంలో ఉన్నాడు కాబట్టి ఈ వినాయకుని పూజ చేసుకుని బుధవారం రోజు సూర్య నమస్కారాలు చేసుకున్నట్లయితే ఈ ఫలితం కూడా మీకు చాలా పాజిటివ్గా వచ్చి సకల కార్యాలు నిర్విఘ్నంగా నెరవేరుతాయని చెప్పొచ్చు. స్వస్తి.